జాతిపితలు ఒక్కరే ఉంటారన్నారు కాంగ్రెస్ నేతలు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్లు రాష్ట్రానికి ఒక జాతిపిత ఉండరన్నారు. 24 గంటలు సీఎం రేవంత్ ని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం సరికాదన్నారు. కేటీఆర్, హరీష్లను కేసీఆర్ అదుపులో పెట్టాలన్నారు. లేదంటే ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు హస్తం నేతలు. విధానపరమైన విమర్శలు తప్ప కేసీఆర్ ను తామెప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదన్నారు ఎంపీ మల్లు రవి. ప్రజాస్వామ్య దేశంలో అధికార ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం సహజమన్నారు. రాష్ట్రాలకు జాతిపితాలు ఉండరన్నారు. కేసీఆర్ ను జాతిపిత అని బీఆర్ఎస్ పిలుచుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. పార్లమెంటరీ డెమోక్రసీలో మనం ఉన్నాం. ఆ సందర్భంగా రాజకీయంగానే మేము మాట్లాడతాం తప్ప వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన పని లేదు. మహాత్మా గాంధీని జాతిపిత అంటారు, అంతేగాని రాష్ట్రానికి ఒక జాతిపిత ఉండరు. ఒకవేళ మీరు పిలుచుకుంటే అది మీ ఇష్టం. నైపుణ్యం కలిగిన క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలు అంటారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాప్రతినిధులుగా తాము గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్రీడల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్నారు. వేములవాడలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణ జరుగుతుందని చెప్పారు. క్రీడలో ఆటలు ఎందుకు అందివ్వకూడదు చెప్పని ఈరోజు ముఖ్యమంత్రిగా వారి బాధ్యత స్వీకరించడానికి ఏంటంటే సీఎం కప్ పేరిట క్రీడా జ్యోతిని అన్ని జిల్లాలో మాలాంటి వాళ్ళం ఎమ్మెల్యేలము, విప్పులము, మంత్రులం ప్రారంభించిన తర్వాత క్రీడా స్పోర్ట్స్ అధికారులందరూ కూడా ప్రతి మండలానికి కూడా క్రీడా జ్యోతిని తీసుకొని వెళ్ళి చైతన్యం తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పాలనలో జనగామ అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనుకపడిందన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రజల ఆమోదంతో జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కిందని చెప్పారు. ప్రత్యేక నిధులతో జనగామను అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో ఈ జనగామను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ఇక్కడ బాధ్యత ఇచ్చాడు కాబట్టి మాకు ఉన్నటువంటి 16 ఓట్లకు 16 పడే విధంగా కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితం దక్కింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ అన్నకి కానుక ఇస్తున్నాం. తొర్రూరు మున్సిపాలిటీని గెలవరని తెలిసే తమపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తాము ఎక్స్ అఫీషియో ఓటు వేయకుండా అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారన్నారు. ఏదైనా కానీ న్యాయం వైపు ఉందన్నది ఈరోజు తెలిసింది. కళ్ళకు గొట్టొచ్చినట్టు కనిపించింది. డ్రా తీసినప్పుడు చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాము. మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి ముందే నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు అనుమతించారు. అదంతా కూడా సాఫీగానే జరిగింది. వీళ్ళు లేనిపోని అని క్రియేట్ చేసి నన్ను రాకుండా ఆపుదామని బండి మీద దాడి చేయడము, బండికి అడ్డంగా వాడుకోవడము ఇవన్నీ చేసినారు. కానీ మనమంతా లీగల్గా వెళ్ళినాము. వాళ్ళు ఏదైతే బద్నాం చేస్తున్నారో నన్ను, అందులో ఏమాత్రం నిజం లేదు. కేటీఆర్, హరీష్ అధికార పార్టీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఆ ఇద్దరు నేతలు రాష్ట్రంపై పడి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు. వారిని కేసీఆరే అదుపులో పెట్టాలన్నారు ఎమ్మెల్యే. పొద్దున లేస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కడుపు మంటతోటి విపరీతమైన అబద్ధాలు, అసత్యాలు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని అగమ్య గోచరానికి, ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా కేటీఆర్ మళ్ళీ ఒక సన్నాయి నక్కులతో దౌర్జన్యం చేసి గెలిచిరని సిగ్గుండాలి మాట్లాడడానికి. నిజంగా కేటీఆర్కు ఏం దౌర్జన్యం చేయడానికి అవసరం ఏముంది మాకు? ఇలా ప్రజలంతా, ఈ రాష్ట్రంలో 90% ప్రజలంతా మా వైపు ఉండగా మాకు దౌర్జన్యం చేయాల్సినటువంటి దిక్కుమాలిన పరిస్థితి మాకు లేదు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై దాడి సరికాదన్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఇప్పటికైనా బాల్క సుమన్ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయబద్ధమైన వ్యవహారాలు చేయలేని రౌడీజం చేసినటువంటి బాల్కా సుమన్, నీ ఆటలు సాగవు. ఎంపీగా 5 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి మొత్తం చెన్నూరుని సర్వనాశనం చేసి, భూ కబ్జాలు చేసి, ఎవరెవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఇలాంటి దుర్మార్గుల్ని ప్రజలు తిప్పికొట్టే విషయం మర్చిపోకండి. ఇంకా పైపెచ్చు రౌడీజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మంత్రి వివేక్ గారి పైన దాడి చేయడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కూడా నిన్ను ఇట్లా పడతారు, నిన్ను బొంద పెడతారు. గులాబీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వేరే పనే లేదన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అభివృద్ధిని, ప్రజాపాలనను చూసి ఓర్వలేక కడుపు మంటతో మాట్లాడుతున్నారన్నారు హస్తం నేతలు.